నమస్కారం, సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అంధేరా ప్రదేశ్ గా మార్చిందన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు. కరెంటు కోతలు, సర్చార్జీల మోతను నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సంతకాల సేకరణ చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధేరా రాష్ట్రంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి ఈరోజు సంతకాల ఉద్యమన సేకరణ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను పార్టీలకు ఖచ్చితంగా ఈరోజు సంతకాల సేకరణ చేపట్టి రేపు రాబోయే రోజులలో తప్పకుండా దీని ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే పేద ప్రజానికం కానీ రైతాంగాన్ని కానీ కరెంటు విషయంలో ఆదుకునే విధంగా మా పోరాటం ఉంటుంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా కరెంటు బిల్లులు తగ్గించే వరకు, నాణ్యమైన కరెంటు రైతులకు ఇచ్చే వరకు ఈ ప్రభుత్వం మీద నిరంతర పోరాటం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు ఆ పార్టీ నేతలు. కరెంటు కోతలు, ఛార్జీల మోతలకు నిరసనగా ఆ పార్టీ పిలుపు మేరకు ఎలిగేడు విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. రైతులకు నిరంతర విద్యుత్ వెంటనే ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఈ చాతకాని ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతుంది. మేము మా ప్రభుత్వం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అలాగే సుల్తానాబాద్ లో విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన కరెంటు సర్ఛార్జీలను వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంగా 7 గంటల విద్యుత్ వెంటనే. జై జగన్. పెంచిన సంచార్జీలను వెంటనే. ఇవాళ అకారణంగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ సమస్య లేకున్నా కూడా అక్రమంగా జైల్లో బంధించినారు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఒకనే కాదు, కేంద్రం లోపల ఉన్న భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా మీరందరూ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పడిపోతా ఉన్నది సోనియా గాంధీ. ప్రజల లోపల విపరీతమైనటువంటి వ్యతిరేకం వస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని పాలించే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. సంక్షేమ కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా కొనసాగాలంటే రాజశేఖర రెడ్డి గారు కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ సమస్యలన్నీ కూడా తీరాయని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు. ఎలిగేడు మండలం శివపల్లిలో అదనపు విద్యుత్ నూతన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు.
ఓ చిన్నారిపై పంది దాడి చేసింది. తీవ్రంగా గాయాలు కావడంతో పరిస్థితి సీరియస్ గా ఉంది. పెద్దపల్లిలోని జ్యోతినగర్లో ఈ ఘటన జరిగింది. రాజ్యలక్ష్మి అనే 3 సంవత్సరాల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా పంది ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. 20 మీటర్ల వరకు లాక్కెళ్లింది. స్థానికులు చూసి పాపను రక్షించారు. తీవ్ర గాయాల పాలైన పాప పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆడుకునే పంది వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు మా ఇంట్లో 2-3 సార్లు అటాక్ చేసింది పంది. ఇట్లనే పంది ఇట్లా పురుగు ఎద్దేసి తలుపులు వేసుకుని మేము భయం కొద్దీ ఉంటున్నాం. వాళ్ళ తీసుకపోతాం చెట్ల దాకా తీసుకుపోయింది. మేము అందరం మురికి కొట్టి ఆ పాపను తీసుకొని వచ్చినాం. పాప ప్రాణాలు పోతుంటే ఇప్పుడు కూడా ఆమె సీరియస్. సుల్తానాబాద్ మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు డప్పు చప్పులతో బోనాల నెత్తిన పెట్టుకుని ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి తమ మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారికి పట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు. గీత కార్మికులు తాడి చెట్టుపై నుండి కళ్ళు తీసి అమ్మవారికి నైవేద్యం పెట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సవాల్లో మునిగి తేలారు.
కమ్యూనిటీ ఆరాధ్యమైన ఎల్లమ్మ పట్నాలు బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. రామ రామ ఎల్లమ్మతో రాముల పరిశాన్ ఎల్లమ్మతో 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 రామ రామ 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 ఎల్లమ్మతో రాముల పరిశాన్ ఎల్లమ్మతో సుల్తానాబాద్ రైస్ మిల్లో పనిచేసే కార్మికుల కూలీ వేతనాల చర్చలు సఫలమయ్యాయి. 2 సంవత్సరాల పాటు ప్రస్తుతం నిర్ణయించిన 150 రూపాయలు వర్తిస్తాయన్నారు ఏఐటీయూసీ నేత అడ్డగుంట మల్లయ్య. సుల్తాన్ మండలంలోని రైస్ మిల్ యజమానులు మరియు వర్కర్స్ యూనియన్ వైపున వాళ్ళ కూలీ రేట్ల కొరకు చర్చలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి 115 రూపాయలకు బదులు 150 రూపాయలు అంటే ఉన్న రేటు వినా 35 రూపాయలు పెంచి అదనంగా ఇవ్వడానికి యజమానులు అంగీకరించారు. అందులో భాగంగా 8 గంటల ఇంతకుముందు గతంలో కాకుండా ఇప్పుడు 8 గంటల పని విధానం చేయాలనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. 2013 నుండి 2015 వరకు ఈ అగ్రిమెంట్ కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ రోజు నుండే కూలీ రేటు కూడా 150 రూపాయలు ఇవ్వడానికి యజమానులు అంగీకరించినట్లుగా ఏఐటీసీ వైపున ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.